అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ. ఇప్పుడు మనతో ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నప్పుడు ఆయన చేసిన ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ గురించి కూటమి ప్రభుత్వం అయితే ఒక శ్వేత పత్రాన్ని అయితే రిలీజ్ చేసింది. కానీ ఆ శ్వేత పత్రాన్ని సిట్ బృందం స్పెషల్ గా ఎంక్వైరీ చేయాలని చెప్పి ఢిల్లీలో మహేశ్వరి అనే ఒక సిటిజన్ ప్రజా ప్రయోజన వ్యాధ్యం అయితే వేసింది. అంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ చాలా కేసులు ఉన్నాయి. మళ్ళీ ఆయనకి కొత్త కేసు ఎదురవబోతుంది అనొచ్చా? 100% అనొచ్చండి. కానీ ఇది ఎంత చేతగానితనం అంటే సిట్ దర్యాప్తులో సిబిఐని ఈడీని ఎంటర్ చేయమని ఢిల్లీకి సంబంధించిన మెహక్ మహేశ్వరి అనే ఆవిడ మన ఆంధ్ర అంటే ఏపీ హైకోర్టులో ఒక పిల్ ని దాఖలు చేసింది. అది కూడా 2-3 పిల్స్ నమోదు చేశారు. వీటికి సంబంధించి ఆ పిటిషన్ స్వీకరించారు గౌరవ హైకోర్టు జడ్జి. ఆవిడ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తితో విచారణ చేయండి, సిట్ దర్యాప్తులో జగన్ గారికి సంబంధించినటువంటి పూర్తి వివరణ తీసుకోండి, ఈ కేసులో ఈడీబీఐని ఎంటర్ చేయండి అని అడుగుతుంది. అంటే అతని పాత్ర లిక్కర్ స్కామ్ లో కీలకంగా ఉంది, సంబంధించి ఈడీని ఎంటర్ చేయండి అని ఆవిడ అడుగుతున్నారు. అంటే ఎవరో ఢిల్లీ నుంచి వచ్చిన ఆవిడ హైకోర్టులో పిల్లు వేసే వరకు సిట్ విచారణలో జగన్ గారి దర్యాప్తులో అంటే లిక్కర్ స్కామ్ దర్యాప్తులో జగన్ గారి పేరు ఎంటర్ చేయడం గౌరవ సిట్ వారికి తెలియదా అండి? అంటే రాష్ట్ర ప్రజలకు తెలియదా జే బ్రాండ్స్ అధినేత ఎవరో? అంటే సిట్ దర్యాప్తుదారులకి ఇప్పుడు మేము చాలా చోట్ల చూస్తామండి. ఒకానొక టైంలో ఎంఆర్ఓల దగ్గరికి, ఆర్డీఓల దగ్గరికి, కలెక్టర్ల దగ్గరికి ఒక కేసుల పనుల మీద వెళ్ళినప్పుడు, సరే ఇది పర్ఫెక్ట్ గా ఉంది కదా, దీన్ని ఆన్లైన్ చేయండి, దీన్ని సర్వే ఎంటర్ చేయండి అని మేము అడిగినప్పుడు వాళ్ళు అంటారు, మేడం ఇక్కడ లోకల్ పాలిటిక్స్ నడుస్తున్నాయి, మీరు ఏమనుకోకండి, హైకోర్టు నుంచి ఒక ఆర్డర్ తీసుకొచ్చారనుకోండి, అప్పుడు ఆర్డర్ ప్రకారం మేము వెళ్తున్నట్టుగా వాళ్ళకి చెప్పుకుంటామండి. డైరెక్ట్ గా చేసే అధికారం మాకున్నప్పటికీ పొలిటికల్ ప్రెజర్ వల్ల మేము చేయలేకపోతున్నాము అంటూ ఎంతో మంది ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, ఆఖరికి పోలీస్ ఆఫీసర్ సైతం ఒకానొక టైంలో ఎఫ్ఐఆర్ కట్టండి అంటే, మేడం మాకు ఇబ్బందులు ఉన్నాయి, పొలిటికల్ ప్రెజర్ ఉన్నాయి, మీరు హైకోర్టు నుంచి ఒక ఆర్డర్ తెచ్చుకోండి అప్పుడు కడతాము అన్నటువంటి పదాలు మేము చాలా చోట్ల విన్నాము. చాలా చోట్ల హైకోర్టులో రిట్ ఆఫ్ మ్యాండమస్ ద్వారా ఒక ఆర్డర్ ని తీసుకొచ్చి తదితర ఎంఆర్ఓకి, ఆర్డీఓకి, కలెక్టర్లకి, పోలీస్ ఆఫీసర్లకి ఇచ్చిన తర్వాత మాత్రమే, అంటే ఇచ్చిన పిదపట మాత్రమే వారు కేసులు నమోదు చేసి, లేకపోతే మనకి సంబంధించిన దర్యాప్తు చూసి ఇటువంటివి జరుగుతాయి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే సిట్ ఎన్ని రోజుల నుంచి అంటే 1 సంవత్సరం పైనుంచి దర్యాప్తు చేస్తుందో లేదో నాకు తెలియలే, గుర్తులేదు. అదే రకంగా పాపం 12 మందిని అరెస్ట్ చేసి ఎన్ని రోజులైందో నాకు గుర్తులేదు. రాష్ట్ర ప్రజలకు గుర్తుంది కాబట్టి మీకు గుర్తెచ్చుకోండి. సో ఈ రోజుకి జగన్ గారి పేర్లు 3 చాట్లు వచ్చింది, 4 చాట్లు వచ్చింది, 30 చాట్లు ఇంకా రాలేదు అంటూ సిట్ ఇంకా అంతే కూర్చుని ఉందండి. అంటే సిట్ అంటే కూర్చోవడమే కదా, బహుశా అంతే కూర్చుంది. కానీ నిజాన్ని ఎప్పుడు నిలబెడుతుంది, న్యాయాన్ని ఎప్పుడు బయటికి చూపిస్తుంది ప్రజలకి అనేది ఇంకా ఒక ప్రశ్నార్థకంగా ఉంది. సో నాకు అర్థం కాదు ఏంటంటే, అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఈ పిల్లు వేయడానికి ఏ న్యాయవాదులకో, ఏ స్వాతంత్ర సమరయోధులకో, ఏ రాష్ట్ర ప్రజలకో ధైర్యం లేక ఢిల్లీ నుంచి మెహక్ మహేశ్వరి గారు వచ్చి, ఢిల్లీ సిటిజన్ ఆవిడ, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ హైకోర్టులో పిల్లు వేస్తే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి విచారణ చేయండి అంటే గౌరవ హైకోర్టు జడ్జి గారు ఏదైతే ఉన్నారో ఆయన ఆగస్టు 6కి వాయిదా వేసినారు. సో ఆగస్టు 6లో మనకంటే ఆగస్టు 6వ తారీఖున మనకు జరగబోయేది ఏంటంటే లిక్కర్ స్కామ్ లో, అంటే లిక్కర్ ఫైల్స్ అన్నట్టుగా ఇప్పుడు ఏదో షార్ట్ ఫిల్మ్స్ అవేవో వస్తున్నాయి చూడండి ఫైల్స్ లాగా, ఆ మాదిరిగా లిక్కర్ ఫైల్స్ లో గౌరవ జగన్ రెడ్డి గారి పాత్ర కీలక. దర్యాప్తు ఆయన వైపు పూర్తిగా విచారణ చేయించాలి. ఈ దర్యాప్తులో గౌరవ జగన్ రెడ్డి గారి కేసుని సిట్ దర్యాప్తు వారి నుంచి సిఐ అంటే సిడి, ఈడీకి, సిబిఐకి పంపించండి. ఏముందండి, డి అంటే పోలీస్ అయినా సిఐడి అయినా మా ఆంధ్ర రాష్ట్రమే కాబట్టి పెద్ద విషయం ఉండదు. నాకు తెలిసి ఈడీ, సిబిఐ ఎంటర్ అవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉంది, అలా ఎంటర్ చేయండి అంటూ పిటిషన్ దాఖలు చేసినారు. మళ్ళీ హైకోర్టు జడ్జిలు ఎవరన్నా ఈ కేసులో విచారణ చేస్తే హైకోర్టు జడ్జిలందరికీ తెలుస్తుంది కదా గౌరవ జగన్ రెడ్డి గారి పాత్ర ఎలాంటిదని 2 రాష్ట్రాల్లో. సో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అంటే సుప్రీంకోర్టులో పనిచేసిన వాళ్ళు ఏ పంజాబ్ నుంచో, ఏ చెన్నై నుంచో, ఏ మహారాష్ట్ర నుంచో, ఏ గోవా నుంచో, అంటే అక్కడి నుంచి సెలెక్ట్ అయినటువంటి జడ్జిలు ఉంటారు కాబట్టి వారికి ఇక్కడ జగన్ గారు అంటే ఏంటో తెలియదు. వాళ్ళ దృష్టిలో జగన్ అంటే శతకోట్ల లింగాల్లో బోల్డ్ లింగాలు. ఎందుకంటే పెద్ద పెద్ద లల్లు ప్రసాద్ యాదవ్ కేసులే,
కేజ్రీవాల్ లాంటి వారి కేసులే ఇవన్నీ చూసిన వారికి జగన్ గారు ఒక లెక్క లేదు. అసలు జగన్ గారు అంటే ఎవరో, ఆయన కెపాసిటీ ఏంటో, బ్యాక్గ్రౌండ్ లో భాష ఉన్నంత స్టోరీ స్క్రిప్ట్ ఆయనకు ఉందో లేదో పాపం వారికి తెలియదు కదా. సో తెలియక వారు సమగ్రంగా విచారణ చేస్తారు, తదితర న్యాయపరమైన సమస్యలు ఏమైనా ఉంటే అవి కూడా చూస్తారు, ఇవన్నీ జరుగుతుంది. సో ఆవిడ చాలా తెలివిగా అడిగినారండి. ఇది సిట్ కి చాలా ఊరట. అంటే సిట్ వారు డైరెక్ట్ గా జగన్ గారికి నోటీసులు ఇవ్వడానికి కంగారే, జగన్ గారిని దర్యాప్తుకి విచారణకి పిలిపించడానికి కంగారే. సో ఇన్ని కంగారులోంచి సిట్ ని ఒడ్డున పడేసింది పాపం మహేశ్వరి గారు, ఒక ఆడబిడ్డ. ఒక ఢిల్లీ నుంచి ఒక ఆడబిడ్డ వేసినటువంటి పిటిషన్ మేరకు 6వ తారీఖు విచారణ తదుపరి హైకోర్టు వారు ఉత్తర్వులు ఇస్తారు. జే బ్రాండ్స్ అధినేత ఎవరో మీరు ఆయన్ని పట్టుకోండి. అదే రకంగా 3-4 చోట్ల వినపడినటువంటి పేరు, గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్ రెడ్డి గారి పేరు ప్రస్తావన ఉంది కాబట్టి ఆయనకి ఒక నోటీస్ ఇచ్చి విచారణ చేయించండి. ఆయన అరెస్ట్ చేయడానికి అవసరమైనవన్నీ సెక్షన్ 17 సబ్ క్లాజ్ ఏ గవర్నర్ దగ్గర నుంచి తెచ్చుకున్నాం. అదే మాదిరిగా డబ్బులు దొరికితే గానీ అరెస్ట్ చేయకూడదు, అంత పెద్ద మాజీ ముఖ్యమంత్రిని అలా వెంటనే ఆరోపణల మేరకు అరెస్ట్ చేస్తాము, ఎవరు ఆయన పేరు ప్రస్తావించలా, ఇక్కడ డబ్బు దొరకలేదు కదా అనే ఉద్దేశంతో డబ్బు దొరికే వరకు ఆగారు. పాపం జగన్ గారు అరెస్ట్ అవ్వాలని ఫిక్స్ అయినారు కాబట్టి ఒక డెన్ ఓపెన్ చేసినారు, 11 కోట్లు దొరికింది. సో చాలా దారుణం ఏంటంటే 12 పెట్టెల్లో 11 కోట్లు ఎలా ఉన్నాయి, ఇంకో కోటి ఎలా మిస్ అయిందని అడిగినటువంటి పేరు నాని గారు. అంటే దొంగ దొంగ అన్నట్టుగా ఈ రోజు ఇలాంటి వారు కూడా సిట్ ని అనుమానిస్తున్నారు. అంటే సిట్ ని ఎవరు అనుమానిస్తున్నారు? బియ్యంకి సంబంధించినటువంటి గోడంలో దొరికినటువంటి వ్యక్తి, మాజీ మంత్రి, ఆయన కూడా సిట్ ని ఒక్కోటి కొట్టేశారా, అదేంటి 12 పెట్టెల్లో 11 దొరకడం, మిగతా డబ్బు ఏమైంది అని అంత అవమానకరమైన పరిస్థితి నెలకొనిందండి. అంటే సిట్ ని అనుమానిస్తున్నప్పుడు సిట్ వారు ఏమంటనే విచారణ జరిపించు, లేకపోతే ఇంకోటి చేయొచ్చా ఏమో, మరి చేయకూడదు మనకు తెలియదు. కానీ ఇప్పుడు 4-5 సార్లు ప్రస్తావన వచ్చింది కదా. అసలు శంఖం చక్రం లాంటి ధనుంజయ్ అన్న, కృష్ణమోహన్ అన్న, వీరందరూ ఎవరి పక్కన పనిచేస్తున్నారు, వారికి తెలియకుండా వీరు ఇవన్నీ చేసేస్తారా, అది పాపం తెలియదు. గోవిందప్ప బాలాజీ గారు భారతి గారికి చెప్పకుండా అక్కడ షేర్లు ఇక్కడ షేర్లు కొనేస్తారా, లేదు. మరి వారికి విచారణ నోటీస్ వెళ్ళలేదు. సో ఇక్కడ పతి సతి అంటే సతీపతి ఇద్దరు సమేతంగా రావాలి అంటే వల్ల కావటల్లా, సిట్ నోటీసులు ఇప్పించడానికి ధైర్యం చాలట్లా. సో హైకోర్టు వారు అంటే హైకోర్టుకి ఎవరో ఢిల్లీ ఆవిడ పిటిషన్ వేసింది కాబట్టి పాపం పిటిషన్ మేరకు అంటే పిటిషన్ ఉత్తర్వులు ఇచ్చింది. అంటే ఏది చెయ్యాలన్నా ఎట్టించేటి వచ్చినా న్యాయస్థానం ఒక్కటే చేయగలిగిద్ది అని ఇప్పుడు రుజువైందండి. సో అల్టిమేట్ గా న్యాయస్థానాలు ఉండబట్టే ఆ రోజు అమరావతి రాజధాని రైతుల భూమిని సిఆర్డిఏ చట్ట పరిధిలో ఉంది కాబట్టి అక్కడ కాపాడగలిగింది. సో అదే విధంగా 3 ముక్కలాట చేస్తాను రాష్ట్రాన్ని అంటే అలా చేయడానికి వీల్లేదు అంటూ న్యాయస్థానాలు కాపాడు. అదే రకంగా ఈ రోజు సిట్ ఇన్ని రోజుల నుంచి, ఇన్ని నెలల నుంచి, 1 సంవత్సరం పైచులకు నుంచి దర్యాప్తు చేస్తూ లోపల 12 మంది వేసిన కుమ్మి నిజం చెప్పించలేని పరిస్థితిలో ఉంది. ఎందుకు ఈ పదాన్ని వాడాల్సి వచ్చిందంటే రఘురామకృష్ణరాజు గారిని కర్రలతో కొల్లబొడిచినటువంటి సిఐడి ఈ రోజు ఇంత గొప్ప లిక్కర్ స్కామ్ లో 1000 కోట్లు దేశాలు దాటిపోయినాయి అంటే ఒక 2-3 రౌండ్లు వేస్తే గానీ లోపల ఉన్న 12 మంది నిజాలు చెప్పరేమో అన్నట్టుగా రాష్ట్ర ప్రజలు అనుమాన పడుతున్నారండి. యాజ్ అన్ అడ్వకేట్ గా అలా కుమ్మకూడదులేండి, 3rd డిగ్రీలు 4th డిగ్రీలు ఇవన్నీ బ్యాన్ చేసినారు కాబట్టి. కానీ వారు పాపం చదువుకున్న నిష్ణాతులే కదా, చెప్పొచ్చు కదా. లేకపోతే నార్కో అనాలిసిస్ చేసి వాళ్ళకి పర్మిషన్ వాళ్ళని అడగాలి కదా. మీరు చెప్పింది నిజమైతే నార్కో అనాలిసిస్ కి ఒప్పుకోండి అంటే మేము ఎందుకు ఒప్పుకుంటాం, మేము ఒప్పుకో, మేము చెప్పేది నిజమే అంతే, మాకు ఇవే తెలుసు అని వాళ్ళు అలా చెప్పేస్తుంటే ఇంక మనం వాళ్ళు చెప్పి రాసుకోవడానికి మనం ఏమన్నా రైటర్ పోస్టా, ఇన్వెస్టిగేషన్ కదా, ఎంత కఠినంగా ఉండాలా. అరే రే అసలు గంజాయి తాగిన వాళ్ళు నడి రోడ్డు మీద కొల్లబొడిచినారే, ఈ రోజు 1000 కోట్లు లిక్కర్లు దేశాలు దాటించిన వాళ్ళు మాత్రం మీరు అమ్మ అయ్యా అంటూ వాళ్ళ కాలర్ కూడా నలక్కుండా చక్కగా వస్తున్నారు, చక్కగా పోతున్నారు. అప్పుడప్పుడు అనిపించింది కసప్ని 7 ఏళ్లు కూర్చోబెట్టి మేపి ఎప్పుడో ఉరి తీసినామే, అంతలా టెర్రరిస్ట్ ని వెంటనే ఎందుకు ఉరి తీయలేదు అని మాకు అనిపిస్తుంది. సరేలే పక్క దేశాన్ని వచ్చిన టెర్రరిస్ట్ ని ఏం చేస్తున్నావులే గాని మన రాష్ట్రంలో మన సొమ్మే తింటూ మన మీదే దాడి చేసినటువంటి వారిని కూడా ఏం చేస్తున్నాం, ఈ రోజు కాలర్ నలక్కుండా చక్కగా జైల్లోకి వెళ్తున్నారు, వస్తున్నారు, మళ్ళీ కూడా కొన్ని ఫెసిలిటీస్ అడుగుతున్నారు. సో బాగుంది. సో తప్పు చేసినా తప్పు లేదు, లోపలికి వెళ్ళినా మళ్ళీ బయటికి రావచ్చు. సో తప్పు ధైర్యంగా చేయొచ్చు అని ఇలాంటి రాజకీయ నాయకులను చూసి చాలా మంది నేర్చుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయండి. ఎనీవే సిట్ డైరెక్ట్ గా నోటీసులు ఇచ్చే ధైర్యం లేదు కాబట్టి మా హైకోర్టు వారు ఆగస్టు 6న విచారణ చేపించిన తర్వాత నోటీసులు ఇవ్వమని ఉత్తర్వులు ఇస్తారు.
దయచేసి ఆ కాగితాలన్న పట్టుకొని సిట్ దర్యాప్తుదారులు వెళ్ళి గౌరవ జగన్ రెడ్డి గారికి, అదే రకంగా ఏదైతే భారతీ సిమెంట్ కి సంబంధించి ఉన్నటువంటి గోవిందప్ప బాలాజీ ఏ33 గారికి సంబంధించినటువంటి విషయ సమాచారం ఓనర్ కి తెలియకుండా పనిచేసేవాడు ఏమి ఆ షేర్లు గీర్లు అవన్నీ కొనలేడు కాబట్టి గౌరవ భారతి గారికి ఈ విషయం గురించి ఏమన్నా తెలుసో లేదో, పాపం ఆవిడ తప్పు ఉందని మేము చెప్పమండి, ఏమన్నా తెలుసో లేదో గోవిందప్ప బాలాజీ అలా చేస్తున్నాడని కనీసం మీరు నోటీస్ ఇచ్చి విచారణకు పిలిపించండి సార్. ఎందుకు ఇంత కష్టం అవుతుందా మేడం? ఎందుకు అంత సిట్ని అలా అంటున్నారంటే పాపం సిట్ చాలా పరిధి చిన్నదండి. సిఐడి అంటే సిట్ పరిధి, సిఐడి పరిధి, పోలీస్ పరిధి చిన్నది. కానీ ఈడీ పరిధి, సిబిఐ పరిధి చాలా పెద్దది. అదేంటో మరి ఏ8 దాకా వచ్చిన అవినాష్ రెడ్డి గారి తర్వాత 9, 10 ఎందుకు కదలలేదో తెలియలే. ఆయన చెప్పింది భారతి గారికే కదా ఫోన్ చేసి, లేకపోతే జగన్ రెడ్డి గారికి. వెంటనే వారిని పిలిపించి, అయ్యా తమరికి అవినాష్ రెడ్డి గారు ఏ టైంకి కాల్ చేసినారు, అయ్యా ఆ ఫోన్ చేసి తమరితో ఎంతసేపు మాట్లాడినారు, విషయ సమాచారం గురించి ఎలా చెప్పినారు, ఆ టైంలోనే మీకు ఎంతవరకు సమాచారం తెలిసింది, ఇవన్నీ అడగాలి కదా. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఫామ్ అయిన సంవత్సరం తర్వాత కూడా వారిని విచారణకి పిలిపించలేదు. అవినాష్ రెడ్డి గారి తల్లి అనారోగ్యవశాత్తు ఇచ్చినటువంటి బెయిల్ ని మీ అమ్మగారు బానే ఉన్నారు కదా, ఇప్పుడు ఓపిక్ గా తిరిగేసి వాకింగ్ వెళ్ళిపోతున్నారు కదా, రాష్ట్రాలు దాటేస్తున్నారు కదా, పాపం మీరు ఇంకా వచ్చేసేయండి, మీ తల్లికి మీరు చేసిన సపర్యలు సహచర్యలు ఇవన్నీ చాలు కదా అని ఆయన బెయిల్ కూడా క్యాన్సిల్ చేయలేదండి. పాపం ఈ రోజుకి సునీత అమ్మ అవినాష్ రెడ్డి గారి బెయిల్ క్యాన్సిల్ చేయండి అని పిటిషన్లు వేస్తూనే ఉంది. సో అనిపిస్తుంది న్యాయస్థానాలు కొద్దో గొప్ప ఇన్వాల్వ్ అయితే కాబట్టి, అంటే ఇన్వాల్వ్ అయితేనే బట్టి రాష్ట్ర రాజకీయాలు కొద్దో గొప్ప కదులుతాయేమోనని. ఎనివే ఆగస్టు 6 తర్వాత లిక్కర్ స్కామ్ లో జగన్ రెడ్డి గారి పాత్ర కీలకంగా ఉంది. దయచేసి ఆయన మీదకి విచారణ పోనివ్వండి. అదే రకంగా ఏదైతే విచారణ నిమిత్తం ఈడీని సిబిఐని ఎంటర్ చేయండి. కొంత క్యాష్ దొరికింది కదా 11 కోట్లు అంటే, దొరికినాయి కానీ 11 కోట్లు బియ్యపు మూటలు పక్కన పెట్టినాను అన్నాడు కానీ వరుణ్ పురుషోత్తం గారు. కానీ ఏమన్నా చెప్తే తీసుకొచ్చి పెట్టినాను అన్నాడు. ఏమన్నా ఎవరు? రాజకేశ్ రెడ్డికి ఎక్కడ డబ్బులు? రాజకేశ్ రెడ్డిని కుమ్మితే ఎవరి పేరు బయటకు వచ్చింది? అసలు లోపల ఉన్న వాళ్ళని చక్కగా అన్ని మర్యాదలు ఇచ్చి కూర్చోబెడితే ఇలాగే ఉంటదండి. ఎందుకు పాపం ఏం చేసినాడని రఘురామకృష్ణరాజు గారిని కర్రలతో కొల్లబొడిచారండి. కనీసం మీరు నమ్మరు, పాపం గుంటూరుకి సంబంధించి ఆయన జీజీహెచ్ లో అంటే ఆయనకి సంబంధించిన హాస్పిటల్ వెరిఫికేషన్ రిపోర్ట్ కూడా గర్భవతికి వచ్చేటటువంటి డిసీజ్ లాంటిది ఆయన కాళ్ళకు వచ్చింది. ఆ కాళ్ళు అందుకే నల్లగా మచ్చలు పడిపోయినాయి, అంతేగాని కాళ్ళ మీద కర్రలతో కొట్టలేదు అన్నటువంటి రిపోర్టు రాసిచ్చినటువంటి గౌరవ అధికారి. మీరు అన్నిటి మీద ఈ రోజుకి రఘురామకృష్ణరాజు గారు పాపం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఆయన మనస్ఫూర్తిగా ఎదురు చూస్తున్నారు. నన్ను చావు చివరిటంచుల వరకు తీసుకెళ్లినటువంటి వ్యక్తికి ఎంతో నష్టం రాష్ట్రానికి చేశాడు కాబట్టి, అంటే నాకు చేసిన నష్టం మాత్రమే కాదండి, రాష్ట్రానికి చేసిన నష్టం, ప్రజల ఖజానా నుంచి డబ్బులు దేశాలు దాటించాడు కాబట్టి ఆయన మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. అది కూడా చూడండి, చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆయన ఎన్నోసార్లు మీడియా ముందు వాపోతుంటారు. సో అటువంటి అంటే ఏ కేసులో ఉన్నాడనో, అంటే రాజద్రోహం కేసు కట్టి కర్రలతో కొల్లబొడిచినుడిని ఒకలెత్తుక ఈ రోజు వేల కోట్లు దేశాలు దాటిచ్చారు, మేము కట్టిన పన్నుల డబ్బులు ప్రభుత్వ ఖజానా డబ్బులు అన్నోడికి మాత్రం రాచ మర్యాదలు ఇచ్చి ఇంకా కూర్చోబెట్టి వాళ్ళుగా నోరు విప్పరు, వాళ్ళుగా జగన్ రెడ్డి పారు చెప్పరు. ఈ 11 కోట్లు కూడా జగన్ రెడ్డి గారికి సంబంధం లేదని వాళ్ళే చెప్తున్నారు. సో ఎప్పుడు మీరు జగన్ రెడ్డి గారికి నోటీసులు ఇస్తారంటే ఎవరో ఒకళ్ళు చెప్తే, ఎవరు చెప్పకపోతే మీరు ఇవ్వరా అండి? సిట్ దర్యాప్తు చేయదా? జే బ్రాండ్స్ అధినేత ఎవరో మీకు తెలియట్లేదా? లిక్కర్ లో క్వాలిటీ వల్ల జంగారెడ్డిగూడెంలో చనిపోయినటువంటి 11 మంది పోస్ట్ మార్టం మళ్ళీ రీపోస్ట్ మార్టం చేపించండి, దాని మీద దర్యాప్తు చేయండి. గతంలో లిక్కర్ లో క్వాలిటీ అంటూ పక్క రాష్ట్రంలోనో లేకపోతే ఇంకొక చోటనో దాని మీద టెస్టింగ్ కి పంపించినారు కదా, ఆ టెస్ట్ రిపోర్ట్ ఏమొచ్చింది? సో ఇవన్నీ కూడా భయపడకుండా ధైర్యంగా ప్రజలకి మంచి చేద్దామన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రయోజనం కోసం ఎవరో ఒకరు ఎప్పుడో ఒకడు బయటకు వచ్చి ధైర్యంగా అడుగుతారేమో అనుకున్నాం. కానీ ఒక ఆడబిడ్డ ధైర్యం చేసి అడిగింది. సో బిల్లు దాఖలు చేసినారు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటారు. ప్రజా ప్రయోజన వ్యాజ్య అంటే ప్రజలకి ప్రయోజనంగా ఉంటుందండి ఈ దాఖలు చేసిన పిటిషన్ వల్ల అన్నారు. ఎంత ప్రయోజనంగా ఉంటుందంటే రాష్ట్రంలోని అధికారులు, రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్రంలో నిజాయితీ గల కొంతమంది వ్యక్తులు చేయలేని పని ఢిల్లీ నుంచి మెహక్ మహేశ్వరి గారు వచ్చి చేయడం నిజంగా చాలా సంతోషనీయం అండి. ఆగస్టు 6న దర్యాప్తులో జగన్ రెడ్డి గారి పేరు ఇన్వాల్వ్ అవుతుంది. ఆయన మీద సిట్ తో పాటుగా ఈడీ సిబిఐ ఎంటర్ అవ్వాలని ఆవిడ కోరుకుంటున్నది ఖచ్చితంగా నెరవేరుతుంది. రైట్, థ్యాంక్ యూ మేడం. నమస్తే.